హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి భారతదేశ చరిత్రలో ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన టాపిక్. ఓకేనా, జైన మతం గురించి అని అయితే చెప్పుకుందాము. ఓకే, సో జైన మతానికి సంబంధించి జైనిజం, ఓకే, దీనికి సంబంధించి టాపిక్ అనేది మనం చూద్దాం. ఓకేనా, జైన బౌద్ధ మతాలు రెండింటిలో కూడా అత్యంత ప్రాచీనమైనది జైన మతము. జిన అనే పదం నుండి జైనం ఆవిర్భవించింది. జైనులను నిగ్రంథులు, శ్రమణులు అని పిలుస్తారు. వేదాలు శ్రమణుల గురించి ప్రస్తావించినవి. జైన మతమును అధికారికంగా గుర్తించిన రాజ్యము లిచ్చవి. ఓకే, అధికారికంగా జైన మతాన్ని గుర్తించిన రాజ్యం ఏంటి? లిచ్చవి. సో ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు. సో జైన మతానికి స్థాపకుడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు. తల్లిదండ్రులు, ఇతని తల్లిదండ్రులు ఎవరంటే త్రిశాల అలాగే సిద్ధార్థుడు. భార్య యశోద, కూతురు ప్రియదర్శిని లేదా అనోజ్ఞ. తెగ జ్ఞాత్రిక. జన్మించిన సంవత్సరము 540 బీసీ. సన్యాసించిన సంవత్సరము 30వ సంవత్సరంలో. జ్ఞానోదయమైన సంవత్సరము 42వ సంవత్సరం. మరణించిన సంవత్సరం 468 బీసీ. మరణించిన ప్రదేశము పావాపురి, మగధలో ఉన్నదన్నమాట పావాపురి. నెక్స్ట్ శిష్యులు గణాధారులు. తొలి శిష్యుడు జామాలి, ఇతను అల్లుడంట. స్థాపించిన జైన సంఘము మూల సంఘము. జైనమత గురువులు తీర్థంకరులు 24 మంది. జైనమత ప్రామాణిక గ్రంథాలు 12 అంగాలు. జైనమత కేంద్రాలు శ్రావణ బెలగొల దక్షిణ భారతదేశంలోని, అలాగే మధుర ఉత్తర భారతదేశంలో. జైనమత ప్రచార భాష ప్రాకృతము, అర్ధమగాది, అరామిక్. ఇలాగ. నెక్స్ట్ తీర్థంకరులు. తీర్థంకర అనే పదానికి అర్థము వారధిని నిర్మించిన వాడు లేదా మార్గము చూపువాడు, ఫాడ్ మేకర్. జైన సాహిత్యము ప్రకారము మొత్తం 24 మంది తీర్థంకరులు కూడా క్షత్రియ కులానికి చెందినవారు. మొత్తం 24 మంది కూడా రాజులు అన్నమాట వీళ్ళు. వాళ్ళ క్షత్రియ కులానికి చెందినవారు. మొదటి 22 మంది తీర్థంకరుల గురించి చారిత్రక ఆధారాలు లేవు. 23వ 24వ తీర్థంకరుల గురించి చారిత్రక ఆధారాలు కలవు. ఋగ్వేద మంత్రములలో ఋషభనాథుడు అరిష్టనేమి అంటే నేమినాథుడట లను ప్రస్తావించారు. కాగా విష్ణు భాగవత పురాణములలో నారాయణ అవతారంగా ఋషభనాథుడిని ప్రస్తావించారు. అరిష్టనేమిని కృష్ణునికి బంధువునిగా వర్ణించారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒక జైనుడు తీర్థంకరుడు కావాలంటే కింది 4 దశల్ని దాటాలి. ఎవరైనా జైనుడు తీర్థంకరుడు కావాలంటేనంట ఈ 4 స్టెప్స్ దాటాలంట. సాధువు అంటే పరిపూర్ణ సన్యాసి. ఉపాధ్యాయ టీచర్ స్థాయి. ఆచార్య ప్రొఫెసర్ స్థాయి. అరిహంత్ నిర్జ్ఞానం పొందబోయేవాడు. ఓకే, నెక్స్ట్ సంఖ్య ఇచ్చారు. తీర్థంకరులు పేర్లు అనమాట. అలాగే చిహ్నం, వాళ్ళ తాలూకు చిహ్నం ఎలా పెట్టుకున్నారు. నెక్స్ట్ అంటే యక్ష అండ్ యక్షిణి. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు? 1వ తీర్థంకరు పేరు వృషభనాథుడు లేదా ఆదినాథ. సో ఇతనికి చిహ్నము వృషభం అంట. నెక్స్ట్ గోముఖ చక్రీశ్వరి అట యక్షిణి. నెక్స్ట్ ఏంటంటే శీతలనాథుడు, ఇతను 10వ తీర్థంకరుడు. కల్పవృక్షము, ఇది యక్ష ప్లేస్లో ఏం లేదు, యక్షిణి కూడా లేదు. నెక్స్ట్ నమినాథ, ఇది నీలకమలం, ఇతను 21వ తీర్థంకరుడు. భృకుతి, నెక్స్ట్ గాంధారి. ఓకేనా, అలాగే అరిష్టనేమి, సముద్రపు గవ్వ, గోమేధము, అంబిక. నెక్స్ట్ అలాగే పార్శ్వనాథ, పాము, ధర్మేంద్ర, పద్మావతి. మహావీర, సింహము, మాతాంగ, సిద్ధాయిక. ఇలా అన్నమాట ఇచ్చారు. నెక్స్ట్ ఋషభనాథుడికి వచ్చేసరికి జైన సాహిత్యం ప్రకారము ఋషభనాథుడికి 2 కుమారులు కలరు. వారు ఒకటి గోమటేశ్వర లేదా బాహుబలి. ఓకే, మన సినిమాలోని బాహుబలి కాదమ్మా, గోమటేశ్వర లేదా బాహుబలి అతని పేరు అనమాట. ఇతని విగ్రహము శ్రావణ బెలగొల అంటే కర్ణాటకలోని కలదు. భరతుడు, ఇతని రెండవ వాడు ఏంటంటే ఋషభనాథుడి తాలూకా 2వ కొడుకు భరతుడు. ఇతని పేరు మీదనే భారతదేశానికి ఆ పేరు వచ్చిందని జైన సాహిత్యం పేర్కొంటుంది. ఋషభనాథుని కూతురు పేరు బ్రహ్మి. ఓకే, జైన సాహిత్యం ప్రకారము బ్రహ్మీ లిపిని ఈమెనే కనుగొన్నది. ఋషభనాథుడు గోమటేశ్వరుల అస్మక రాజ్యాన్ని అంటే బోధన్ను పరిపాలించారు అని జైన సాహిత్యం పేర్కొంటుంది. ఇతను కైలాస శిఖరం వద్ద నిర్యాణం చెందినట్లు తెలుస్తుంది. నిర్యాణం అంటే చనిపోవడము, నిర్యాణం చెందినట్లు తెలుస్తోంది. నెక్స్ట్ పార్శ్వనాథుడు లేదా పారస్, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దం. జాకోబీ అనే పండితుడు అభిప్రాయం ప్రకారము ఇతను జైన మత స్థాపకుడు. చారిత్రకంగా ఇతనే జైన మత స్థాపకుడు. ఇతను ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు.
ఇతని తండ్రి అశ్వసేన కాశీ లేదా వారణాసి రాజ్యానికి అధిపతి అశ్వసేన కాగా తల్లి పేరు రాణి వామాదేవి. శతాయువుగా అంటే 100 సంవత్సరాలు జీవించిన తీర్థంకరుడిగా ప్రసిద్ధి చెందాడు. ఇతని శిష్యులు ఇతన్ని పురుషధనీయ అనే బిరుదుతో సత్కరించారు. పురుషధనీయ అనగా ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థము. ఈయన తీర్థంకర దశకు వచ్చి నిగ్రంథులు అనే మతంను తెచ్చాడు. నిగ్రంథులు అనగా ప్రాపంచిక సుఖాలను త్యజించేవారు, అంటే ఏదైతే ప్రాపంచిక సుఖాలు ఉన్నాయో అవి వదిలేసేవాళ్ళు అనమాట. సో నిగ్రంథ సూత్రాలు, అందులో సూత్రాలు అనేవి ఉన్నాయి. ఇవ్వండి ఇతను అనమాట, ఇతని పేరు పార్శ్వనాథుడు. ఓకేనా. సో ఇతను నెక్స్ట్ ఇతని తాలూకు నిగ్రంథ సూత్రాలు ఏంటి? అహింస అంటే హింసని విడనాడనము, సత్య అసత్యం పలకరాదు, ఆస్తేయ దొంగతనం చెయ్యకూడదు, అపరిగ్రహ ఆస్తిని కలిగి ఉండకూడదు. ఓకే, ఇవి నిగ్రంథ సూత్రాలు అనమాట. నెక్స్ట్ జైనులు వాసుదేవుణ్ణి పార్శ్వనాథునికి దగ్గర చుట్టంగా భావించేవారు. మహావీరుని కంటే ముందు జైనులు నిగ్రంథులుగా పేర్కొనేవారు, తర్వాత వీరిని జైనులు అని పేర్కొంటున్నారు. అశోకుడు శాసనాల్లో జైనులను నిగ్రంథులు అని పేర్కొన్నారు. హుయత్సంగ్ కూడా జైనులను నిగ్రంథులు అని పేర్కొన్నాడు. మతజ్ఞాన, స్తృతి జ్ఞాన, శృతి జ్ఞాన, అవధి జ్ఞాన, మహర్యూయాన జ్ఞాన, కేవల లేదా కైవల్య జ్ఞాన, దీన్ని అత్యున్నత జ్ఞాన దశ అని పేర్కొంటారు. ఓకే, వర్ధమాన మహావీరుడు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం. ఇగోండి వర్ధమాన మహావీరుడు ఫోటో. జన్మస్థలం కుంద లేదా బసుకుంద గ్రామము, వైశాలి దగ్గర అంట. బిరుదులు ఏంటంటే కేవలి అత్యున్నతమైన జ్ఞాని అని అర్థం. న్యాయపుత్ర, కేశవ, వెసాలియ, జిన అంటే ఇంద్రియాలను జయించినవాడు, విజేత అని. జితేంద్ర, అరిహంతు మోక్షమును సాధించేవాడు. దేహదిన్న దేహాన్ని జయించినవాడు, సన్యాసుల్లో సింహం లాంటివాడు అని అర్థం. నోట్ మోక్షము శుద్ధశిల లేదా కేవలావస్థ అనగా దుఃఖం లేని అనంత సౌఖ్యము. ఇతనికి సమకాలికుడైన బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు కాగా మగధ రాజులు బింబిసారుడు, అజాతశత్రువు. ఇతను 30 సంవత్సరముల వయస్సులో తల్లిదండ్రులు మరణించారు. తల్లిదండ్రుల మరణానంతరం ఇతను సన్యాసం స్వీకరించి 12 సంవత్సరాలు సంచార జీవనం గడిపాడు. సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించిన వర్ధమానునికి అతని సోదరుడైన నందివర్ధనుడు సన్యాసించుటకు అనుమతిచ్చాడు. వర్ధమానుడు జృంభికా గ్రామంలో సాల్ వృక్షము, షోరియా రొబస్ట సాల వృక్షము కింద రిజుపోలిక నది ఒడ్డున తపస్సు చేసి జ్ఞానోదయం పొందాడు. జైనమతం ప్రకారం తపస్సు అనగా కఠిన ఉపవాసము, నగ్నత, శీతావాతాలకు తట్టుకుంటా ఇతను పార్శ్వనాథుడు పెట్టిన నిగ్రంథమత శాఖలోనికి వెళ్ళి తన 42వ సంవత్సరంలో తీర్థంకరుడు అయ్యాడు. మహావీరుని యొక్క మొట్టమొదటి శిష్యుడు జామాలి అంటే కూతురు తాలూకు భర్త. ఓకే, కాగా అతి ముఖ్య అనుచరులుగా శంభు విజయుడు మరియు భద్రబాహు కొనసాగారు. మహావీరుడి తర్వాత ఇతని అనుచరులు జైనమత అధిపతులుగా మారారు. వీరిని గణాధారులు అని పేర్కొన్నారు. మొత్తం 11 మంది గణాధారులు లేదా ధర్మదూతలు ఉన్నారు. 1వ గణాధారుడు సుధర్ముడు మహావీరుడి మరణం తర్వాత అధిపతి. 2వ గణాధారుడు జంబు. 5వ గణాధారుడు సంభూత విజయ్. 6వ గణాధారుడు భద్రబాహు. మహావీరుడు 14 పూర్వాలను అంటే పాతపాఠాలను సుధర్మునికి బోధించాడు. ఈ 14 పూర్వాలను సంభూత విజయ్, భద్రబాహులు లిఖిత పూర్వం చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ జైన మతంలో 2 రకాల మత అనుచరులు ఉన్నారు. వారు మహావ్రతాలు అలాగే అనువ్రతాలు. మహావ్రతాలు అంటే మహావీరుని 5 సూత్రాలను అత్యంత కఠినంగా పాటించేవారు. మహావ్రతాలు జైన సన్యాసులు కలిసి ఒక సంఘం వంటిది ఏర్పరచుకుంటారు. దీనినే గచ్చా అంటారు. ఈ గచ్చాలోని సభ్యులను ఉపాసకులు అంటారు. అనువ్రతాలు మహావీరుని 5 సూత్రాలను అంత కఠినంగా పాటించరు. కుటుంబం కలవారు, మిత్రులు, సాధారణ ప్రజలు అనువ్రతాలు పాటిస్తారు. నెక్స్ట్ జైన మత లక్షణాలు ఏంటేంటి? ఇంపార్టెంట్ ఫీచర్స్: వేదాలను బ్రాహ్మణాధిక్యతను నిరసించినది. ఓకే, వేదాలను బ్రాహ్మణాధిక్యతను నిరసించినది. సమానత్వాన్ని చాటి చెప్పినది. కర్మ సిద్ధాంతంపై నమ్మకం కలదు. అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే దేవుని అస్తిత్వంలో నమ్మకం లేనిది. ఆత్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మింది. మోక్షం పొందడానికి కావలసింది కైవల్యం పొందటము. వర్ణ వ్యవస్థను ఖండించకపోవటము.
వీరు పోసదను పాటిస్తారు, అనగా పున్నమి చంద్రుని రోజు ఉపవాసం ఉండడము. ప్రపంచమంతా చేతన అచేతన జీవులచే నిండి ఉన్నదని నమ్మడము. జైన మతం హిందూ దేవుళ్ళను అంగీకరించింది, కానీ ఈ హిందూ మత దేవుళ్లకు తీర్థంకరుల తర్వాత స్థాయిని కల్పించారు. జైన మతం విపరీతమైన అహింసను బోధించింది. క్రిమికీటకాలను చంపకూడదు, వ్యవసాయం చేయకూడదు, చెప్పులు వేసుకోరాదు, సూర్యాస్తమయం తర్వాత భోజనం చేయకూడదు. ఓకే, సో ఇదేంటంటే వీటి తాలూకా ఇది. నెక్స్ట్ జైన మత సిద్ధాంతాలు. పంచసూత్రాలు. జైన మతంలోని పంచసూత్రాలు ఏంటంటే అహింస, సత్యము, ఆస్తేయ, అపరిగ్రహ. ఓకే, సో బ్రహ్మచర్యము. ఈ పై 4ంటికి బ్రహ్మచర్యమును కలిపినదే వర్ధమాన మహావీరుడు. ఓకేనా, ఫస్ట్ 4 ఉండేవి, సో వీటికి బ్రహ్మచర్యాన్ని కలిపింది వర్ధమాన మహావీరుడు. ఈ 4ంటిని నిగ్రంథమత శాఖలో పార్శ్వనాథుడు బోధించాడు. నెక్స్ట్ త్రిరత్నములు. సమ్యక్ క్రియ అంటే సరియైన పని, సమ్యక్ జ్ఞాన సరియైన జ్ఞానము, సమ్యక్ సరియైన విశ్వాసం. జైన తత్వము, జైన్ ఫిలాసఫీ. సో ఇది ఏంటంటే స్యాద్వాదం లేదా ఇతిమిద్దంగా ఏ విషయాన్ని తేల్చి చెప్పకపోవడము. అనేకాంతరవాదము. జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలి. ఈ తత్వం సాంఖ్యవాదానికి దగ్గరగా వస్తుంది. నోట్: ఇది జైన సన్యాసులు నివసించే ప్రాంతము మరియు జైన దేవాలయం పేరు బసది. ఓకే, కన్నడ పదమైన వసతి నుండి బసతి అనే పదము వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనకి జైన మత సిద్ధాంతాల గురించి. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి జైన మతం తాలూకా చీలికలు, తర్వాత జైన పరిషత్తులు, వీటి గురించి అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. ఓకే, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.